హలో, వెల్కమ్ టు హోలీ లైఫ్. అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఇన్స్టెంట్గా చింతపండు పులిహోర పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చింతపండు, 20 ఎండుమిరపకాయలు, 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతి, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 బౌల్ ఆఫ్ నల్ల నువ్వులు. ముందుగా దీనికోసం వేడి నీళ్ళు కాంచుకొని కొంచెం ఎక్కువ దాంట్లో చింతపండు మునిగేదాకా కాంచుకొని వేసి నానబెట్టుకునేయాలి. ఇందులోనే రాళ్ళు వేసేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఎండుమిరపకాయలు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించి ఒక బౌల్లోకి తీసుకున్నాక అదే కడాయిలో శనగపప్పు, మినప్పప్పు, మిరియాలు వేసి బాగా రంగు వచ్చేదాకా వేయించుకొని ఆ మిరపకాయల్లోకే తీసుకునేసేయాలి. తర్వాత అదే కడాయిలో మెంతులు, జీలకర్ర 2 కలిపి వేసి వేయించుకునేసి అదే బౌల్లోకి తీసేసుకొని తర్వాత అదే కడాయిలో నల్ల నువ్వులు, ఇది కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దూరగా వేయించుకునేసి అవి మాత్రం సపరేట్ బౌల్లోకి తీసుకునేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఫస్ట్ మనం వేయించుకున్నటువన్నీ తీసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసి బాగా మెత్తటి పొడిలాగా చేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లోనే నల్ల నువ్వులు వేసి తర్వాత అన్నిటిని కలిపి బాగా పొడి చేసేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసి మిక్సీ పట్టి ఒక స్ట్రైనర్లోకి తీసుకునేసి బాగా స్పూన్తో ఆ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అప్పుడు చింతపండు పేస్ట్ వచ్చేస్తుంది మనకు. దీన్ని ఒక కడాయిలోకి తీసుకునేసి ఆ కడాయిలో ఆ చింతపండు పేస్టు, ఉప్పు, కరివేపాకు, మధ్యలోకి చీలినటువంటి పచ్చిమిరపకాయలు, ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇంగువ వేసేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇది ఎలా ఉడికించుకోవాలంటే ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, అవి ఉడికిపోవాలి బాగా. అప్పుడు ఉడికిపోయిన తర్వాత ఈ మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పొడి ఉంది కదా, ఆ పొడి కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకొనేసి చల్లారిన తర్వాత ఒక పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా రైస్లోకి ఇది కలుపుకునేసి జస్ట్ పోపు పెట్టుకుంటే చాలు, అంతే, మనకు పులిహోర రెడీ అయిపోతుంది. పోపు కోసం నూనె వేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసేసి తర్వాత మనకు కావాల్సింటే పల్లీలు కూడా వేసుకొని తిరగమాత వేసేసుకొని ఆ రైస్లో ఇది పోసి కలుపుకునేసి కొద్దిగా ఇంగ వేసేసుకొని రైస్లో వేసేసి కలుపుకునేయాలి. అంతే, ఎంతో రుచిగా అసలు టెంపుల్ స్టైల్లో ఉండే చింతపండు పులిహోర మనకు టెంపుల్లో పెట్టే ప్రసాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. అసలు ముందు తయారు చేసి పెట్టుకుంటే మనకు ఫెస్టివల్స్ అప్పుడు అసలు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో దేవుడికి ప్రసాదాలు. ఇంతే అండి, చింతపండు పులిహోర.